Hello everyone, this is Bhagya Raj. Back to our spoken English classes. I am a girl. He is in the classroom. She is playing in the ground. You are a boy. We are best friends. Okay, guys, a small request. Do a favor for me. Please watch the video till the end and don't forget to like the video. Please hit the like button and leave. Daily we use different kinds of the pronouns. It may be singular or plural. Now we'll see in detail what about this first person, second person and third person. So in the first person we can observe like I, me, my, mine. All these belongs to the first person only. That is singular. We, us, our and ours. All these comes under the plural. Let's start with I. I am an Indian. నేను భారతీయుణ్ణి. మీ, ఇట్స్ మీ రామ్ చరణ్. నేను రామ్ చరణ్ని. మై, దిస్ ఈజ్ మై న్యూ స్కూల్ బ్యాగ్. ఇది నా కొత్త స్కూల్ బ్యాగ్. నెక్స్ట్ మైన్, దాట్ బుక్ ఈజ్ మైన్. ఆ బుక్ నాది. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మనం మంచి స్నేహితులం. అస్, లెట్ us రీడ్ లౌడ్లీ. మనం గట్టిగా చదువుదాం. అవర్, షీ ఈజ్ అవర్ గ్రాండ్ మదర్. ఆమె మా అమ్మమ్మ లేదా ఆమె మా నానమ్మ. అవర్స్, ఇట్స్ నాట్ అవర్స్, మేబీ ఇట్స్ దేర్స్. అది మనది కాదు, వాళ్ళది అనుకుంటా. సో లైక్ దిస్. నౌ విల్ సీ ద సెకండ్ పర్సన్. In second person, you, your and yours. All the plural are visible in the second person. You are a talented musician. నీవు ఒక ప్రతిభావంతుడైనటువంటి సంగీతకారుడు. Did you see the movie? నీవు మూవీ చూసావా? The question. You and your friend should come to the birthday party. Invitation. నీవు మరియు నీ స్నేహితుడు బర్త్డే పార్టీకి రావాలి. You can do it. నువ్వు చేయగలవు. Of course. Is this your car? ఈ కార్ నీదా? ప్లీజ్ టేక్ యువర్ బిలాంగింగ్స్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనము దయచేసి నీ వస్తువులు తీసుకొని వెళ్ళు అని చెప్తాం కదా, అలాగా. టేక్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల యొక్క అనుమతి అవసరం, తీసుకోండి. టేక్ ది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. ఇది ఖచ్చితంగా మన పిల్లలకు నేర్పించాలి. ఈజ్ దిస్ యువర్ హౌస్? ఆర్ ఇది మీ ఇల్లా? ద చాయిస్ ఈజ్ యువర్స్. ఎంపిక నీదే. Before going to the third person, now let us understand the difference between them. In the first person, the speaker alone is speaking. It may be singular or plural. But in the second person, the other person may be addressed here in the second person. But related to the third person, here something else, someone else are being addressed here. Now we'll see the related examples. He is in the store. అతను స్టోర్లో ఉన్నాడు. Him. I don't know about him. నాకు అతని గురించి అసలు తెలియదు. ఇట్స్ లైక్ హిస్ యాటిట్యూడ్ ఈజ్ గుడ్. తన వైఖరి మంచిది. హిమ్సెల్ఫ్, హీ మేడ్ ఇట్ హిమ్సెల్ఫ్. అది తనకు తానే చేశాడు. షీ ఎంజాయ్స్ లిజనింగ్ టు ద మ్యూజిక్. ఆమె సంగీతం వినడం ఇష్టపడుతుంది. హర్, ఇట్స్ హర్ డెసిషన్. అది ఆమె నిర్ణయం. ఇట్ మే బి హర్ డెసిషన్. హర్ట్స్, షీ షుడ్ థింక్ అబౌట్ హర్ సెల్ఫ్. ఆమె తన గురించి తాను ఆలోచించుకోవాలి. ఇట్ ఈస్ ఆన్ ద వే. అది దారిలో ఉంది. ఇట్స్ హర్ స్కూల్. అది తన పాఠశాల. ఇట్ సెల్ఫ్, ద హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్మాల్. అసలు ప్లేసే లేదు అక్కడ, ఆ ఇల్లు చాలా చిన్నది అని చెప్తాం మనం. దే ఓపెన్ ఏ షాపింగ్ మాల్. వాళ్ళు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. దెమ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రదర్స్. వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్. దే హ్యావ్ ఫినిష్ దే వర్క్. వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసేసారు. దేర్స్, దిస్ షాప్ ఈజ్ అవర్స్ అండ్ దట్ ఈస్ దేర్స్. ఈ షాప్ మాది బట్ అది వారిది. దెమ్సెల్స్, దే బిల్డ్ ద హౌస్ దెమ్సెల్స్. ఆ ఇల్లు వారే కట్టుకున్నారు. యూ నీడ్ టు ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. తన షెల్ఫ్ మొత్తం బుక్స్తో నిండిపోయి ఉంది. వారు వారి వైఖరిని మార్చుకోవాలి. వారికి వారే మార్చుకోవాలి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు గెట్ ది ఆన్సర్స్ అండ్ ట్రై టు ఆన్సర్.